నేను పచ్చిపులుసు చేయబోతున్నాను. నేను ఇప్పుడు చూడండి, ఈ ఆనియన్స్ వేస్తాను. దీంట్లో సాల్ట్ అండి, ఇది బాగా పిసికేసేయాలి. బాగా పిసికేసి ఒక్క నిమిషం ఉండండి, చెప్తాను. ఈ పిసికేసి కడిగేసానండి. ఇది ఈ చింతపండు పులుసులో కలిపేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగానండి, దీంట్లో వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది మొత్తం ఇట్లా పిసికేసేయాలి. అంతేనండి, పచ్చిపులుసు రెడీ అండి. చాలా ఈజీగా దీని ప్రాసెస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇది మీకు తెలంగాణ పెసరపప్పు కిచిడి పెడతాను మీకు బ్లాగ్ లోపల, అది చూడండి మీరు. దాంతోపాటు ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ అండి.